గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అందజేశారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు పలు సమస్యలకు ఎమ్మెల్యేకు తెలియజేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమాచారంతో గూడూరులో గూడూరు లోకల్ అమ్మ నేను చెప్పండి ఎన్నిసార్లు కమ్ముడాలా లేదమ్మా ఫేస్ కనిపించాలా నా కొద్ది సైడ్కి ఉండండి. ఫోన్ చేసి అడగల చిలకూరేసాయని అడగల. నారపరెడ్డి సీతారామిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సంస్థ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి యువత అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలు ఎంతో ప్రశంసనీయమని జట్లకొండూరు గ్రామ ఉప సర్పంచ్ ఆవుల తులసిరామ్ యాదవ్ పేర్కొన్నారు. జట్లకొండూరు గ్రామంలో గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఎన్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ క్రికెట్ పోటీలలో గెలుపొందిన వారికి ఆదివారం సాయంత్రం బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ పోటీలలో మొత్తం 18 జట్లు పాల్గొనగా ప్రథమ స్థానంలో కమ్మలపూడి జట్టుకు 10,000 రూపాయలు ఎన్ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా అందించగా రెండవ స్థానం సాధించిన జట్లకొండూరు గ్రామం జట్టుకు గ్రామ ఉప సర్పంచ్ ఆవుల తులసిరామ్ యాదవ్ సహకారంతో 7,000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఏటా జరిగే క్రికెట్ పోటీలకు కిరణ్ కుమార్ రెడ్డి అందిస్తున్న సహకారం మరువలేనిదని, అదేవిధంగా మండలంలో ఎవరు ఆపదలో ఉన్నా ముందుగా ఆదుకునే వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ తరపున అక్కంపేట గ్రామానికి చెందిన అంబటి శ్రీనివాసులు రెడ్డి చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడాకారులు పాల్గొన్నారు. కాకుండా ఏ సహకారం కావాలన్నా ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ కింద ఎలాంటి సహాయమైనా చేసేదానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. చాలా సంతోషంగా ఉంది. 18 జట్లు దీంట్లో పాల్పడ్డారు. కానీ ఒక జట్టు ప్రథమ బహుమతిగా కొమ్మలపూడి జట్టు అనేది ఎంపికయింది. అలాగా ఇలాంటి గెలిచి అంటే ఫస్ట్ బహుమతి సెకండ్ బహుమతి అనేది కాకుండా ఇన్ని జట్లు పాల్గొనడం, ఇంత యూత్ ఈరోజు సహకారం ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ సహకారంతో వీళ్ళు సంతోషంగా ఎంజాయ్గా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి క్రీడాకారులే కాకుండా ఇంకేమన్నా కూడా ప్రోత్సహించేదానికి మన ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ ఎప్పుడూ ముందుండి నడుపుతూ ఉంటుందని, సహకరిస్తుందని ఇది చేస్తూ సంతోషం పాల్గొంది. ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ సహకారం కిరణ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో మనుబోలు మండలంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. అందులో మనుబోలు మండలం నుంచి 18 టీంలు ఆటలో పాల్గొనడం జరిగింది. దాంట్లో మొదటి బహుమతిగా కొమ్మలపూడి జట్టు, రెండవ బహుమతిగా కొండూరు జట్టు గెలవడం జరిగింది. అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న అక్కంపేట మాజీ సర్పంచ్ ప్రస్తుతం కాంగ్రెస్ అధికార రాష్ట్ర ప్రతినిధి నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ అయిన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడు ఏ అవసరమైనా సరే మండలంలోని యువకులకు తన వంతు సహాయ సహకారం అందిస్తూ పాల్గొనడం జరుగుతుంది. రేపు భవిష్యత్తులో కూడా యువత కూడా అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ రాబో రోజుల్లో అన్ని విధాలుగా మా అందరికీ సహకారం చేయాలని కోరుతున్నాము. మేము కూడా మా వంతుగా మండలంలో యువకులకు ఏ సమస్య వచ్చినా సరే మాకు కిరణ్ తెలియజేసిన అన్నగారి సహకారంతో మా వంతు మేము అనేక సేవా కార్యక్రమం చేస్తామని తెలియజేస్తున్నాము. యువత కూడా క్రీడలతో పాటు చదువులో కూడా చురుగ్గా ఉండి మన గ్రామానికి మండలానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాము. అలాగే నారపరెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు అందుబాటులో లేకపోవడం వల్ల ఆయన మనకి మొదటి బహుమతి 10,000 రూపాయలు మన అంబటి శ్రీనివాసరెడ్డి గారి చేత ఇవ్వడం జరుగుతుంది. మనకు కూడా అంబటి శ్రీనివాసరెడ్డి అన్న గారు అక్కంపేట స్కూల్ కమిటీ చైర్మన్గా కూడా ప్రస్తుతం ఉన్నారు. మనకు కూడా అనేక విధాలుగా అన్న సహకారాలు కూడా అందిస్తున్నారు. రేపు యువత కూడా వారు అన్ని విధాలుగా ముందుండి
అన్ని కార్యక్రమాలు పాల్గొనాలని తెలియజేస్తున్నాము. మండలంలోని ప్రజలు రెవెన్యూ సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించవచ్చునని సోమవారం నూతనంగా బాధ్యతలు తీసుకున్న తహసీల్దార్ ఈ రమాదేవి తెలిపారు. తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ అర్జీదారులు నేరుగా తమ సమస్యలు తెలుపుకోవచ్చునని, తన పరిధిలో ఉన్న సమస్యలను స్థానికంగానే పరిష్కరిస్తానని, ఇక్కడ పరిష్కారం కాని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళుతున్నట్లు తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ రమాదేవికి రెవెన్యూ కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా సామాన్య బదిలీలో భాగంగా మనుపోలు మండల నూతన డిప్యూటీ తహసీల్దార్గా ప్రదీప్, రెవెన్యూ ఇన్స్పెక్టర్గా అరుణ్ తేజ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వీఆర్ఓలు, సర్వేయర్లు, సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు రమాదేవి. నేను సైదాపురం తహసీల్దార్గా పనిచేస్తూ బదిలీల నిమిత్తం ఈ మనుగోలు మండలానికి కేటాయించబడి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. 16వ తేదీ మండల ప్రజలందరికీ తెలియజేయడం ఏంటంటే, ఏదైనా కానీ రెవెన్యూ సమస్యలు ఏదైనా ఉంటే స్వయంగా నా దగ్గరికి వచ్చి నేను నా ద్వారా ఏ సమస్యలు తీర్చగలిగాయి నేనే స్వయంగా చేర్చగలుగుతాను. పై అధికారులకు ఏమన్నా ఉంటే పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సత్వరమే వాళ్ళ సమస్యను తీర్చేదానికి కృషి చేస్తానని తెలియజేస్తాను. గూడూరు పట్టణంలోని రాజవీధిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ నెల 5వ తేదీ నుండి గుంటూరు రాజా వీధి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంత సేవతో ముగిశాయి. స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి ద్వాదశారాధనం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పల్లికి సేవ, సహస్ర దీపాలంకరణ సేవ జరిగాయి. మహిళా భక్తుల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. यत्रो भण्डात् कुसुमधनुषङ्करो मेरुदन्वात् यस्यां नित्यो नयनशतकैरेकलक्ष्यो महेन्द्रः अत्मेतासां परिणतिरसो भावने सैस्वती अग्रे श्रीनिवासाद्रमा श्रीपतिर्मा कलिन्दारकाद्रमा श्रीन्द्रमादेवरामि विधुमाग्रामि धूपास्त्रुगुणो धूपाद् विधूपाद् भाग्यं समर्पयामः समोजकं यादाद्यव परिमणानेव महावर्तयन्ते आवर्तन्ते दुरितपवनक्लेरिते जन्मचक्रे स्वामेव कति
పాలిచెర్ల గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం నందు సోమవారం రోజున విశేష అభిషేకాలు అర్చనలు జరిగాయి మరియు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉభయదాతలుగా చెన్నూరు గ్రామ పంచాయతీ కొత్త తుంగపాలెం గ్రామ వాత్సవ్యులు ఎరమాపు లక్ష్మీ తులసమ్మారెడ్డి, వారి కుమారుడు హేమకుమార్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు అన్నదానం ఉభయదాతలుగా వ్యవహరించారు. శివాయ మంగళం మా మంగళం మకార మంగళం మహాదేవ దయా సింధు. ఓం అమరలింగాయ నమః, ఓం అగస్తేశ్వరలింగాయ నమః, ఓం అగలేశ్వరలింగాయ నమః, ఓం అరుణాచలేశ్వరలింగాయ నమః, ఓం అర్ధనారీశ్వరలింగాయ నమః, ఓం అపూర్వలింగాయ నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.